అంటే నువ్వు ఫార్మసీ చేసి ఇది పెట్టుకున్నావా, లేకపోతే జాబ్ రాక స్టడీ చదువుకొని కూడా ఏది మనకి ఎలాంటి సోర్స్ అనేది లేకుండా పానీపూరి నడిపించుకుందామని డిసైడ్ అయినా? లేదు మేడం, నాది ఫార్మసీ అయిపోయినాక నేను స్కూల్లో వర్క్ చేసిన అన్నట్టు 4 years బయాలజీ టీచర్గా చేసిన. ఓకే. ఆల్ ఫోర్స్ స్కూల్లో చేసిన. ఆల్ ఫోర్స్ గురుకుల క్యాంపస్ ఐడియా ఉండ కొత్తపల్లి, అవును, అందులో చేసిన. నెక్స్ట్ సెయింట్ జార్జ్ సిబిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటది, సెయింట్ జార్జ్ ఇక్కడ కొత్తపల్లి దగ్గర, ఫాతిమారెడ్డి చైర్మన్ సార్. సో అందులో బయాలజీ టీచర్ చేసిన 4 years. ఆఫ్టర్ దట్ ఏంటంటే నాకు ఓన్ గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇష్టం అన్నట్టు. ఓన్ గా ఏదైనా స్టార్ట్ చేద్దామని ఇట్లా యాక్చువల్గా మెడికల్ షాప్ పెట్టుకుందామంటే ఇన్వెస్ట్మెంట్ లేదు మేడం. ఓకే. మినిమం ఒక 10 lakhs అయితే కావాలి కదా. రండి సిస్టర్. ఓకే. సో 10 lakhs కావాలి కదా. ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ కూడా బాగా చేస్తాను అన్నట్టు. సో నేను ఏం చేసిన అంటే ఇప్పుడు బయట పానీపూరి అంత హెల్దీ కాదు అంటారు కదా. అవునవును. సో హెల్దీ వేలో ఇప్పుడు నేను ఇంట్లో చేస్తా ఉంటా డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అని నువ్వు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వస్తావా? పానీపూరి కానీ మసాలా హోల్ ఐటమ్స్ అన్ని ఓన్లీ మిక్చర్స్ ఒకటి బయట తీసుకుంటా. మిగతా అన్ని నేనే హోమ్ మేడ్ చాట్ అన్ని ప్రతి అన్ని. ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉండబట్టి నువ్వు ఎన్ని రోజులు అవుతుందమ్మా? నియర్లీ 1 year అవుతుంది మేడం. 1 year నుంచి? 1 year నుంచి. పూరి చాట్ సెంటర్ నడుపుడు అనేది దాదాపు మన కరీంనగర్ లో అయితే లేదు, ఇది ఫస్ట్ టైం అనుకుంటా. మీరే